నమస్తే. మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే కరోనాను సమర్థవంతంగా నివారించవచ్చు. కరోనాకు సంబంధించి పూర్తి సమాచారంతో పాటు జాగ్రత్తల గురించి వివరించేందుకు స్టూడియోకి వచ్చారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అపూర్వ మునిగల, ఎండి జనరల్ మెడిసిన్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అలాగే మీలో ఎవరైనా కరోనా గురించి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలన్నా లేదంటే ఎటువంటి అపోహలు ఉన్నా వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హాయ్ మ్యామ్, మనం చూస్తున్నాం ఇప్పటి వరకు 14 days కంప్లీట్ అయింది. అగైన్ మే 3 వరకు ఈ మనకి ఎక్స్టెండ్ చేశారు. సో ఎక్కువగా కరోనా ఎవరికి వస్తుందా అని చాలామంది భయపడుతున్నారు, ప్యానిక్ అవుతున్నారు. ఎవరికి వచ్చే అవకాశం ఉంది? కరోనా అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ కొంతమందికి, అంటే కొన్ని ఏజ్ గ్రూప్స్లో 60 మీద వయసు దాటిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే పేషెంట్స్ విత్ కోమార్బిడ్ కండిషన్స్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిసీజెస్, రీనల్ డిసీజెస్, హెచ్ఐవి పేషెంట్స్లో, క్యాన్సర్ పేషెంట్స్లో, వీళ్ళందరికీ బై ద డిసీజ్ నేచర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం తగ్గుతుందండి. సో వాళ్ళల్లో ఈ వైరస్ అనేది, కరోనా వైరస్ అనేది రావడము ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ దిస్ డిసీజ్ అనమాట. సో అందరికన్నా మించి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం 60+ వయసు దాటిన వాళ్ళు, ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, అలాగే వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వ్యక్తిగత శుభ్రత అండి, పర్సనల్ హైజీన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే కరోనా వైరస్ రాకన్నా ముందు నుంచి కూడా మనం ప్రొపగేట్ చేసేది ఒకటే, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, మినిమం ఫర్ 20 seconds అనేది హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈదర్ యూజింగ్ అ సోప్ ఉన్న వాళ్ళు ఆర్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్. మినిమం మనకి WHO రికమెండ్ చేసింది 60% అబవ్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న శానిటైజర్ని వాడుతూ చేతులని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే మనిషికి దూరాన్ని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు రికమెండెడ్ ఏమో 6 feet డిస్టెన్స్ అన్న మినిమం మనం మెయింటైన్ చేయాలి. అండ్ మనము అకార్డింగ్ టు స్టడీ ఆన్ అన్ యావరేజ్ 1000 times మన ఫేస్ని టచ్ చేసుకుంటాము. సో వెస్ట్రన్ కంట్రీస్లో చేసిన స్టడీస్ ప్రకారము అప్రాక్సిమేట్లీ 1000 times విల్ బీ టచింగ్ అవర్ ఫేస్. అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బికాజ్ వైరస్ మన చేతిలోకి ఉన్న మనం ఫ్రీక్వెంట్గా ఫేస్ టచ్ చేసుకున్నప్పుడు అది మన లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవాయిడ్ ఫేస్ టచింగ్ అనమాట. ఐస్ కానివ్వండి, నోజ్, మౌత్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ బయటికి వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కంపల్సరీ. మాస్క్ లేని పరిస్థితుల్లో ఏదైనా క్లాత్, కర్చీఫ్ లాంటిదన్నా అడ్డు పెట్టుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఓకే డాక్టర్, అలాగే అంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి అంటే హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూ వచ్చినా ఇది కరోనా లక్షణాల్లో ఒకటి ఉందా అని గూగుల్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? కరోనా వ్యాధికి సంబంధించిందండి 3 లక్షణాలు, అంటే పొడి దగ్గు ఉండడము, జ్వరం అంటే అన్ని జ్వరాలు కూడా కాదండి, 100 పైన జ్వరం ఉంటేనే జ్వరం అని కన్సిడర్ చేస్తాం మనము అది. అండ్ ఊపిరాడడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రము వెంటనే ఒక డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇప్పుడు కొంత మనం వెస్ట్రన్ కంట్రీస్లో చూసే స్టడీస్ ప్రకారము ఈ 3 కాకుండా వేరే సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది డయేరియాగా ప్రెజెంట్ అవ్వచ్చు, కొంతమందికి సమ్ ప్రెషర్ ఓవర్ ద చెస్ట్ పెయిన్ లాగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. బట్ ఏదేమనున్నా కానీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ కన్సల్టేషన్ తీసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, గోదావరి నుంచి మాట్లాడదాం. రవికుమార్ గారు, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి, చెప్పండి. ఓకే ఓకే ఓకే, జ్వరం ఉందా అండి? ఓకే, సో ఒకవేళ జ్వరం ఉన్నా, పొడి దగ్గు ఉన్నా, ఊపిరాడడంలో కష్టంగా ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే బెటర్ అండి. మనకి ఇవి సిమ్టమ్స్ నార్మల్ ఫ్లూ లైక్ ఇల్నెస్లో కూడా వస్తాయి. అంటే మనం కామన్ కోల్డ్ అంటాం, జలుబు అవుతుంది అని అంటాం, ఆ దాంట్లో కూడా ఇవే సిమ్టమ్స్గా ప్రెజెంట్ అవ్వచ్చు. కానీ కామన్ కోల్డ్, ఫ్లూ లైక్ ఇల్నెస్లో జ్వరం ఎక్కువ శాతం మందిలో
రాదు. సో తక్కువ శాతం మందిలో వస్తుంది. సో టెంపరేచర్ చెక్ చేసుకొని 100 కన్నా పైన ఉన్నప్పుడు, దగ్గు, ఊపిరాడడంలో కష్టంగా ఉన్నప్పుడు, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం మనుషులు ఎవరు బయటకు వెళ్ళట్లేదు కానీ ఫుడ్ కోసం అయితే తీసుకొచ్చుకుంటున్నారు ఫుడ్ని. బయట నుంచి ఫుడ్ తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ సప్లై చేసిందైనా కానీ వాట్ ఎవర్. ఆ ఫుడ్ని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఫుడ్ ద్వారా కూడా కొంచెం చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుందండి. బికాజ్ ఎవరైనా కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి కానీ వాళ్ళకి తెలియకుండా సిమ్టమ్ రాకన్నా ముందు దగ్గినప్పుడు కానీ ప్రికాషన్ తీసుకోకుండా ఆ వైరస్ ఆ వస్తువుల పైన పడినప్పుడు మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో డిస్ఇన్ఫెక్టింగ్ ద ఆర్టికల్స్, ఏవేవే ఐటమ్స్ అయితే మనం ఇంటికి తెచ్చుకున్నామో అవన్నిటిని క్లీన్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడము. అంటే బయటనే ఒక టబ్ పెట్టుకొని హాట్ వాటర్ వేసి నీట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని ఈదర్ విత్ డెటాల్ ఆర్ విత్ శానిటైజర్, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్తో చేసుకొని అప్పుడు లోపలికి తీసుకొస్తే మంచిదండి. ఇప్పుడు ఈ సర్ఫేసెస్ పైన వైరస్ ఎంతకాలం ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేము. ఇఫ్ సపోజ్ వుడెన్ సర్ఫేసెస్ ఉన్నాయనుకోండి, అలానే ప్లాస్టిక్, మన పాల ప్యాకెట్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇట్ కెన్ రేంజ్ అప్ టు ఫ్యూ అవర్స్ టు డేస్. సో మనకి ఇంకా ఖచ్చితంగా ఈ ఆర్టికల్ పైన, ఈ సర్ఫేస్ పైన ఇన్ని రోజులు ఉంటుంది అని చెప్పి మనకు కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ లేదు. సో ఏదున్నా ఇప్పుడు మనం అజ్యూమ్ చేసుకున్నాం ఇట్ క్యాన్ లివ్ ఫర్ సో అండ్ సో డేస్ అని చెప్పి. సో అలాంటి ఇంకా మనకి ఫుల్ ఎవిడెన్స్ లేనప్పుడు జాగ్రత్త వహించి ప్రికాషన్స్ తీసుకొని చూసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం పెంపుడు జంతువుల వల్ల వైరస్ వస్తుందేమో అని చాలామంది వాళ్ళ పెట్స్ని బయట వదిలేసిన పరిస్థితి. నిజంగానే పెంపుడు జంతువుల వల్ల వైరస్ సోకే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు మనకి ఉన్న డేటా ప్రకారము 2 రకాలుగానే వ్యాధి సోకిస్తుందండి. ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్, అంటే మనిషి పాజిటివ్ ఉన్న మనిషి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ ద్వారా ఎదుటి మనిషి పైన పడినప్పుడు మన లోపలికి వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి సెకండ్ రూట్ ఇస్ త్రూ ఫోమైట్స్, అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గినప్పుడు కానివ్వండి, తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ ఏవైతే సర్ఫేసెస్ పైన, అంటే మనం ఫ్రీక్వెంట్లీ టచ్ చేసే సర్ఫేసెస్, ఎగ్జాంపుల్ డోర్ నాబ్స్, ఎలివేటర్స్లో బటన్స్, స్టేర్స్లో రైలింగ్స్, ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో తరచుగా టచ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఇలాంటివి వాటిపైన డ్రాప్లెట్స్ పడినప్పుడు అది మనం బేర్ హ్యాండ్తో టచ్ చేసి మన ఫేస్ని ఫ్రీక్వెంట్గా టచ్ చేసినప్పుడు మళ్ళీ మనలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ ప్రకారం అయితే గాలి ద్వారా వ్యాపిస్తుంది, పెట్స్ ద్వారా వ్యాపిస్తుంది అనేది మనకి ఇంకా ఎవిడెన్స్ లేదు. కానీ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద వైరల్ లోడ్. ఇప్పుడు ఆ ఎయిర్లో 2-3 పేషెంట్స్ అలానే ఉన్నారు, వాళ్ళు అలానే డ్రాప్లెట్స్ జనరేట్ చేస్తున్నారు. లెట్స్ సే సపోజ్ హాస్పిటల్లో ఉన్నారు, సో అక్కడ పాజిటివ్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో అక్కడ డ్రాప్లెట్స్ అనేది ఎక్కువ జనరేట్ అవుతాయి. సో వైరల్ లోడ్ అట్లాంటి ఎన్వైరన్మెంట్లో ఎక్కువగా ఉంటాయి. సో స్టడీ అనేది దీనిపైన ఇంకా జరుగుతుందండి. సో ఆ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే డాక్టర్, ఆదిలాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. చందు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి చందు గారు. ఓకే, అయితే దానికి కరోనా ఓకే, తలనొప్పి మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ హెడేక్ అనేది మనం ఖచ్చితంగా ఉందని లేదని అని మనం చెప్పలేము. బికాజ్ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ కూడా ఎలిసిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కరోనాలో మెయిన్గా ఈ 3 కంపల్సరీగా ఉండాలి అని మనం WHO ద్వారా మన ICMR గైడ్లైన్స్ ప్రకారం ఈ 3 అదర్ వార్నింగ్ సిగ్నల్స్ అనమాట. ఇవి ఉంటే అప్పుడు మనము టెస్ట్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హెడేక్ అనేది క్యాన్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. సో దగ్గరలో ఉన్న మెడికల్ సెంటర్లో వాళ్ళ డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఓకే డాక్టర్, అలాగే మనకి లాక్డౌన్ ఎందుకంటే కరోనా చైన్ని బ్రేక్ చేయడం కోసం మనం లాక్డౌన్ పాటించాల్సి వస్తుంది. సో జనరల్గా అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవరికైతే ఉందో వాళ్ళకి లక్షణాలు బయటకు వస్తాయి, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని చేస్తున్నారు కదా. జనరల్గా అంటే వైరస్ మనకి సోకినాక ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ తర్వాత లక్షణాలు బయటపడతాయి? ఓకే, so this period is called incubation period, and for every virus or bacteria it has different incubation periods. Manakunna studies prakaram ippudu corona virus ki incubation period anedi 14 days, 1 to 14 days. Incubation period ante enti, first
ఆ ఇన్ఫెక్షన్ మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత ద ఆన్సెట్ ఆఫ్ ద ఫస్ట్ సిమ్టమ్ వరకు తీసుకునే టైం. సో దట్ కెన్ రేంజ్ అప్ టు 14 days ఇన్ కరోనా వైరస్ అనమాట. కానీ ఆన్ అన్ యావరేజ్ సిమ్టమ్స్ అనేది 5th day అన్న 7th day అన్న వరకు కూడా రావచ్చు, అండ్ కొన్ని కేసెస్ 14th day వరకు కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఇంతలోపు వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే ఇన్ఫెక్షన్స్ని కూడా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉంది అని తెలియకన్నా ముందే. సో అందుకే మన జాగ్రత్తలు వహించడం చాలా ఇంపార్టెంట్. సో బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు అంటే బయటికి వెళ్ళినప్పుడే మనకి ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ లెట్స్ సే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నిత్యావసరాల కోసం మనం వెళ్తాము. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే వాళ్ళకు కూడా తెలియకుండానే ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ అయ్యే అవకాశము ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇవన్నీ బయటికి వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే డాక్టర్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బయట నుంచి తీసుకొచ్చే ప్రొడక్ట్స్ అని, అలాగే న్యూస్ పేపర్స్ కానీ పాల ప్యాకెట్లు కానీ తీసుకొచ్చినప్పుడు వాటి నుంచి ఎంతవరకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి? Based on the evidence that we have right now అండి, it depends upon the nature of the surfaces. అంటే అది ఎలాంటి మెటీరియల్ అయి ఉండొచ్చు, టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. సో ఆ టెంపరేచర్ పైన ఎంత వైరల్ లోడ్, అంటే ప్రతి వైరస్కి ఒక కొంచెం తక్కువ లోడ్ ఉందా లేకపోతే ఎక్కువగా లోడ్ ఉందా, ఈ హ్యూమిడిటీ ఎన్వైరన్మెంట్లో ఎయిర్లో ఉండే హ్యూమిడిటీ లెవెల్స్ పైన డిపెండ్ అవుతుందండి. ఖచ్చితంగా దీని ద్వారా అవ్వదు అని మనం ఇప్పటి వరకు అయితే చెప్పలేము మనకున్న ఎవిడెన్స్ ప్రకారము, కానీ మనం జాగ్రత్తలు వహించాలి. మనకున్న స్టడీస్ ప్రకారం ఏం ఆ వైరస్ అనేది కొన్నిట్లలో కొన్ని గంటల నుంచి కొన్ని డేస్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ పైన ఎక్కువగా ఉంటుందని, వుడెన్ సర్ఫేసెస్ అల్యూమినియం సర్ఫేసెస్ పైన కొంచెం తక్కువ ఉంటుంది అని అంటున్నారు. బట్ వీ హ్యావ్ నో కంప్లీట్ ఎవిడెన్స్ టు బేస్ అవర్ నాలెడ్జ్ ఆన్ దిస్ అండి. సో వీటిని ఇంటికి తెచ్చినప్పుడు డెఫినెట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసి శానిటైజర్తో క్లీన్ చేసుకొని, కూరగాయలు తెచ్చినా కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని తర్వాతనే స్టోర్ చేసుకోవాలి. మనం వెజిటబుల్స్ తెచ్చిన తర్వాత కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా బికాస్ ఆఫ్ ద లో టెంపరేచర్స్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ మళ్ళీ ఆ వైరస్ మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు ఇంట్లో పాటిస్తే బాగుంటుంది. ఓకే డాక్టర్, నిర్మల్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. కొంచెం గట్టిగా మాట్లాడండి సత్యనారాయణ గారు. చెప్పండి చెప్పండి. ఈ కరోనా రావడానికి కారణాలు మన ఆహారం, ఆలోచన కాదు. అలా ముందు చూపు ఏ విధంగా ఉండాలి నాకు కూడా ఏ పది ప్రయత్నం. ముందు చూపు ఏ విధంగా ఉండాలి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి? సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా వ్యక్తిగత పరిశుభ్రత, సో పర్సనల్ హైజీన్ అని పాటిస్తూ, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ, మనం తినేది రైట్ ఫుడ్ తీసుకుంటుంటే కొంతవరకు ఈ వైరస్ స్ప్రెడ్ అనేది చెక్ పెట్టొచ్చండి దీనిపైన. సో ద కైండ్ ఆఫ్ ఫుడ్ యాజ్ వీ స్పోక్, విటమిన్ సి రిచ్ ఫుడ్, ఎక్సర్సైజ్, being positive always, being cheerful always, and being ఇప్పుడు if suppose పిల్లలు పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఎల్డర్లీ పిల్లలు ఇక్కడ లేనప్పుడు వాళ్ళతోని ఫ్రీక్వెంట్గా ఫోన్ మాట్లాడుతూ అందరితోని ఇన్ టచ్, బికాస్ వీ ఆల్వేస్ కంప్లైన్ దట్ వీ డోంట్ హ్యావ్ టైమ్. సో ఈ టైం అనేది వీవ్ గాట్ రైట్ నౌ. సో ఇప్పుడు మన దాంట్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ దట్ వీ హ్యావ్. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కొంతవరకు వైరస్ని అనేది స్ప్రెడ్ చేయడం ఆపవచ్చు. ఓకే డాక్టర్, అలాగే మనం ఏదైనా ఒక డిసీజ్ని అయినా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అవసరం ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే? బీయింగ్ యాక్టివ్, అంటే బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచడం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువగా భయపడుతున్నా, నెగటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేస్తున్నా, ఇవన్నీ మన మెంటల్ హెల్త్ని తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో మెడిటేషన్ లాంటి ప్రాక్టీసెస్ దట్ వీ కెన్ డూ రెగ్యులర్లీ. సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ పాజిటివ్ థాట్స్గా, ఉత్సాహంగా, ఆనందంగా ఎవ్రీడే గడుపుతూ, పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ, పెద్దలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే, అండ్ బ్రెయిన్కి కొంచెం యాక్టివిటీ, చాలా గేమ్స్ ఉంటాయి మనకి బ్రెయిన్కి, పజిల్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా చేస్తూ ఈ టైంని స్పెండ్ చేస్తే మెంటల్ హెల్త్ అనేది కొంచెం బాగుంటుంది. అదే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది ప్యానిక్ అవుతూ మార్కెట్లో దొరికిన మెడిసిన్ ఏదైతే హైడ్రాక్సిక్లోరోక్విన్, అజిత్రోమైసిన్, ఆ కాంబినేషన్ వేసుకోవచ్చో లేదో కూడా తెలియకుండా వేసేసుకోవడం జరుగుతోంది. దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే డ్రగ్ అండి ఈజ్ నాట్ అ వండర్ డ్రగ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు క్యూర్ కరోనా.
100% evidence is not there that hydroxychloroquine is going to treat corona అని. సో ఖచ్చితంగా ఓవర్ ద కౌంటర్ ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వితౌట్ మెడికల్ సూపర్విజన్ ఫిజిషియన్కి వాళ్ళ డాక్టర్కి చెప్పకుండా ఇది వేసుకోవడం అస్సలు సరికాదండి. బికాస్ ద డ్రగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. సో నాట్ అందరు పేషెంట్స్ ఈ డ్రగ్ని తీసుకోకూడదు, ఎస్పెషలీ కార్డియాక్ పేషెంట్స్ అన్నమాట. సో వాళ్ళలో హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా అవడము, అరిథ్మియాస్ అంటాం. సో అరిథ్మియాస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. అండ్ క్యూటీ ప్రొలాంగేషన్, ఈసీజీ ఎప్పుడైతే మనం తీస్తామో దాంట్లో క్యూటీ ప్రొలాంగేషన్ అంటాం. ఈ హెచ్సిక్యూఎస్ అండ్ అజిత్రోమైసిన్ రెండు యూజ్ చేయడం వల్లనే ఈ క్యూటీ ప్రొలాంగేషన్ అనేది ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మెడికల్ ప్రాక్టీషనర్ మీకు ఈ డ్రగ్ ఇస్తారో దే విల్ మానిటర్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ మీకు సేఫ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. సో ఓవర్ ద కౌంటర్ వెళ్ళి ఫార్మసీలో ఈ డ్రగ్ తీసుకోవడం సరి అయినది కాదు. ఓకే డాక్టర్, అలాగే కొన్ని వైరస్లు మనం చూసుకుంటే గాలి ద్వారా వ్యాపించేవి కూడా ఉంటాయి కదా. మనకి కరోనా ఏ కైండ్ ఆఫ్ గాలి ద్వారా వ్యాపించడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం మాత్రం గాలి ద్వారా వ్యాపిస్తుంది అని 100% ఎవిడెన్స్ మనకి ఇంకా రాలేదండి. బికాస్ స్టిల్ యాజ్ ఐ టోల్ యూ దిస్ వైరస్ ఇస్ ఓన్లీ 3 to 4 months ఓల్డ్. సో మనకి ఇంకా దీనిపైన రీసెర్చ్ అనేది ఆన్ గోయింగ్ అవుతుంది. సో గాలి ద్వారా వ్యాపిస్తుందా అని అంటే అగైన్ నేను చెప్పినట్టుగా ఇట్ డిపెండ్స్ ఆన్ ద వైరల్ లోడ్, ద టెంపరేచర్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ద హ్యూమిడిటీ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ హౌ ఫార్ కెన్ దిస్ వైరస్ ట్రావెల్ అనేది ఇట్ స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఏరియా అండి. కానీ ఓన్లీ 2 ways దట్ ఇట్ కెన్ స్ప్రెడ్ ఇస్ బై డైరెక్ట్ కాంటాక్ట్. మనము మాస్క్ లేకుండా చేతి అడ్డు పెట్టుకోకుండా తుమ్మినప్పుడు మాత్రము ఈ డ్రాప్లెట్స్ ద్వారా ఎదుటి మనిషి పైన పడి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ది సెకండ్ వే ఇస్ త్రూ ఫోమైట్స్, అంటే ఆ ఇన్ఫెక్టెడ్ సర్ఫేసెస్ పైన మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్ సర్ఫేస్ పైన పడి అది మనం బేర్ హ్యాండ్తో టచ్ చేసినప్పుడు మళ్ళీ ఫేస్ టచ్ చేస్తే మన లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ రెండే మాత్రం, కానీ గాలి ద్వారా ఇప్పటి వరకు మనకు ఒక కేసు కూడా వచ్చింది కూడా లేదు, ఎవిడెన్స్ మనకి లేదు. సో ప్రాబ్లీ ద రీసెర్చ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ అండి. వెస్టర్న్ కంట్రీస్లో, ఇటలీలో, యుఎస్లో, చైనాలో వీఆర్ స్టిల్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అని. బట్ టిల్ నౌ ఎట్ టుడేస్ డేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్. ఓకే డాక్టర్, అలాగే ఇప్పటి వరకు మనకి కాల్స్ వచ్చినాయి, ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, దగ్గు వచ్చింది, కరోనా ఏమో అన్న భయం వేస్తుంది అంటున్నారు. కానీ అంటే ఇప్పుడు హాస్పిటల్కి ఆ రీజన్తో వెళ్ళినా ప్రతి ఒక్కరికి వాళ్ళ హిస్టరీ అంటే గత 6 months వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో కలిసారు, ఇదంతా కనుక్కొనే కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు కదా. అసలు కోవిడ్ టెస్ట్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు? కోవిడ్ టెస్ట్ అనేది 2 విధానాలుగా నిర్వహిస్తారండి. ఒకటి నేసోఫారింజియల్ స్వాబ్ అంటాము. అంటే మన గొంతు వెనకాల ఉన్న భాగంలో, ముక్కు వెనకాల ఉన్న భాగంలో నుంచి ఒక కాటన్ స్వాబ్ తీసుకొని అక్కడ కొంచెం స్క్రేప్ చేసి ఆ శాంపిల్ని టెస్ట్కి పంపిస్తాం. సో హైలీ సస్పెక్టెడ్ కేసెస్లో ఈ టెస్ట్ అనేది కన్ఫర్మేటరీ PCR మెథడ్తోని ఈ టెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ టెస్ట్ రిజల్ట్ రావడానికి 3 to 4 days టైం పడుతుందండి. అండ్ ఇప్పుడు ర్యాపిడ్ కిడ్స్ అని, యాంటీబాడీ టెస్టింగ్ అని అనేది కూడా మనం చాలా వింటూ ఉన్నాం. సో ఇది స్క్రీనింగ్ టూల్ లాగా వాడుతున్నాం. ఇప్పుడు లార్జ్ పాపులేషన్స్, ఇప్పుడు బాంబేలో, ధారావిలో మనం టెస్ట్ చేస్తున్నాము, స్లమ్స్లో టెస్ట్ చేస్తున్నాము, ఇవన్నిట్లలో టెస్ట్ చేసినప్పుడు వీ నీడ్ అ టూల్ విచ్ ఇస్ అ స్క్రీనింగ్ మెథడ్ వేర్ వీ కెన్ గెట్ అన్ ఇన్స్టెంట్ రిజల్ట్. సో అలా యాంటీబాడీ టెస్టింగ్ అనేది మనము ర్యాపిడ్ కిడ్స్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఇవి మెయిన్లీ ఇప్పుడు వరకు అయితే కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే వీటిని ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఎవ్రీబడి ఎవరికన్నా ఈ లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తే మనం హైదరాబాద్లో గాంధీకి వెళ్తే వాళ్ళు టెస్ట్ నిర్వహిస్తారు, చెకప్ చేసిన తర్వాత టెస్ట్ నిర్వహిస్తారు. ఓకే డాక్టర్, అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా రెడ్ జోన్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఒక ఏరియా నుంచి 2 కంటే 3 కంటే ఎక్కువ కేసెస్ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ ఏరియాని రెడ్ జోన్గా ప్రకటిస్తున్నారు కదా. వారికి అంటే ఫ్రీక్వెంట్గా పరీక్షలు ఏమైనా చేస్తున్నారా అక్కడ ఉన్న రెడ్ జోన్గా ప్రకటించిన ఏరియాలో ఉన్న వాళ్ళకి? డెఫినెట్గా చేస్తారండి. అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ కూడా ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ అనేది జరుగుతుంది. నెగిటివ్ వస్తే పర్వాలేదు, పాజిటివ్ వస్తే వాళ్ళకి మళ్ళీ PCR మెథడ్ ద్వారా నేసోఫారింజియల్ స్వాబ్ తీసుకొని PCR మెథడ్ ద్వారా మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది జరుగుతుంది. నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వెన్ ద టెస్ట్ వాజ్ కండక్టెడ్. అంటే ఆ మనిషికి టెస్ట్ ఎప్పుడు చేసామనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకన ముందు మనం టెస్ట్ చేసాము, సో ఆ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో ఆ సిమ్టమ్స్ని బట్టి రిపీట్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చినా మళ్ళీ మనం PCRతోని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
ఓకే డాక్టర్, అలాగే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటే ఒక హెల్దీగా ఉన్న పర్సన్కి కరోనా వస్తే ఈజీగా క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. Yes. అలాగే ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్, ఏదంటే షుగర్, బీపీ ఇలాంటి వాళ్ళకి తగ్గడానికి కొంచెం ఛాన్సెస్, కొంచెం సివియారిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. కొంతమంది కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు కరోనా గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం డిసీజ్ ప్రొఫైల్, ఈ కరోనా వైరస్ ప్రొఫైల్ చూస్తానండి 80% మైల్డ్ డిసీజ్లోనే ఉంటుంది. అంటే చాలా శాతం ఇన్ఫెక్టెడ్ అయిన పర్సన్స్లో ఓన్లీ జ్వరం కానివ్వండి, సాధారణ సిమ్టమ్స్ మాత్రం జ్వరము, దగ్గు, ఇవిటితోనే కొంచెం రెస్ట్ తీసుకున్నాక జ్వరానికి సంబంధించిన టాబ్లెట్స్, జలుబుకి సంబంధించిన టాబ్లెట్స్, దగ్గుకు సంబంధించిన టాబ్లెట్స్తోనే క్యూర్ అయిపోతుంది 14 days క్వారంటైన్లో ఉంటే. కొంచెం తక్కువ శాతం మంది మాత్రమే మోడరేట్ డిసీజ్లోకి ప్రోగ్రెస్ అవుతారు. అది ఎవరు అని అంటే ఎల్డర్లీ పీపుల్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, బికాస్ దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ దిస్ డిసీజ్ అనమాట. సో బై డిఫాల్ట్ వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు ఈ డిసీజ్ని ఫైట్ చేయడానికి కొంచెం రికవరీ టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో వాళ్ళకి హాస్పిటలైజేషన్స్ అవసరం పడుతుంటాయి. అండ్ ఈ పేషెంట్స్లో కూడా కొంచెం చాలా తక్కువ మందికి వెంటిలేటర్ అవసరం పడవచ్చు, ఆక్సిజన్ థెరపీ కూడా అవసరం ఉంటుంది. ఓకే, అలాగే మనం చూసుకుంటే దీనికి మనకి సిమ్టమే దగ్గు, జలుబు, తుమ్ములు వస్తాయి. టీబీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి దగ్గు లేదంటే ఈ జలుబు చాలా వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఉంటుంది ఆ ప్రాబ్లం. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వాళ్ళు అందరూ పాటిస్తున్నట్టుగానే సేమ్ హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టెన్సింగ్, ఇవన్నీ, హ్యాండ్ వాషింగ్, ఫేస్ని తరచుగా టచ్ చేసుకోకుండా ఉండడము, ఇవన్నీ పాటిస్తూ జ్వరం అనేది ఎక్కువ అవుతుంది అంటే 100 కన్నా పైన జ్వరం రికార్డ్ అవుతున్నప్పుడు, దగ్గు అనేది పెరిగినప్పుడు, అండ్ ఊపిరాడడంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు, అంటే కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయి ఫేస్లో కొంచెం కలర్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి అన్ని రాకన్నా ముందే వాళ్ళ డాక్టర్ని సంప్రదించి, ఫ్యామిలీ డాక్టర్ అన్న లేకపోతే నియరెస్ట్ మెడికల్ సెంటర్కి సంప్రదించి వాళ్ళు మెడికల్ కేర్ తీసుకుంటే మంచిదండి. అండ్ టీబీ వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ డోస్ అనేది మిస్ చేసుకోకుండా డ్రగ్ కంప్లయన్స్ టు ద ఏటీటీ డ్రగ్స్ ఏది టీబీకి ఇస్తామో అది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి కరోనా కేర్ ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ న్యూస్.